శరీరంలో బోన్స్ స్ట్రెంత్ కూడా పనికొస్తుంది అది. ఓకే. అర్జున ఆ! ప్రోటీన్ పోతుంది శరీరం నుంచి చాలామందికి, షుగర్ ఎక్కువైన వాళ్ళకు. అచ్చా! దానికి కూడా పనిచేస్తుంది అది. అవునా? శుద్ధ అంటాం మన భాషలో, ఆ! మన లోకల్ లాంగ్వేజ్లో శుద్ధ అంటాం. ఆహా! దానికి కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట అప్పట్లో మన పెద్దోళ్ళు ఆ! దాన్ని, అర్జునని. బా! అంత బాగా పనిచేస్తుంది. సూపర్. హార్ట్కి అయితే సూపర్ పనిచేస్తుంది. ఆ! గుండె బలానికి బాగా పనిచేస్తుంది. వావ్! 3 నెలలు అయితే తీసుకోవచ్చు. రైట్. 3 నెలలు తీసుకుంటే తర్వాత బీపీ తగ్గిస్తుంది సార్, ఓకే. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది అవునా? రెగ్యులర్ తీసుకుంటే. ఒడియమ్మ సర్వరోగ ఎవరికైతే కంట్రోల్ కాదో బీపీ, ఆ మందులు వాడుకుంటూ ఇది తాగుతుంటే ఆ! బీపీ కంట్రోల్కి వస్తుంది. ఓకే. కాబట్టి గుండెకు బీపీ కంట్రోల్కి వస్తే గుండె సేఫ్ ఉన్నట్టే కదా, అంతే పెరాలసిస్ కూడా రాదు కదా. రాదు కదా. కాబట్టి దాని భూమికి చాలా అవసరం, తీసుకోవచ్చు. ఓకే. అయితే మీరు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా భృంగరాజు, కాలమేఘ అంటే నేలవేము, ఈ అర్జున ఇలాంటి చాలా చాలా ఔషధాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఆ! నేల ఉసిరి, ఆ! లివర్ గురించి. అవి ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడితే మేము వాడొచ్చా లేదని అడుగుతారు. అవును. ఖచ్చితంగా వాడుకోవచ్చు. వాడొచ్చు కదా. అయితే గంట తేడాతోటే మీకు ఫీవర్ వచ్చింది సార్, అవును. ఫీవర్ వస్తే మీరు భృంగరాజు పొద్దున్నే తీసుకుంటారు, అవును. ఒకసారి తీసుకుంటారు. భోజనం అయిన తర్వాత మీరేం చేస్తారు, ఇది పారాసెటమాల్ 500 mg చేసుకోవచ్చు. ఆ! ఒక గంట తర్వాత వేసుకోవచ్చు మీరు మళ్ళీ మెడిసిన్. కరెక్ట్. రాత్రి కూడా అంతే. ఆ! మీరు వచ్చేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే గంట తర్వాత నేలవేం వేసుకోవచ్చు, లేదా నేలవేం వేసుకుంటే గంట తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ఇది వేసుకో. ఎలాంటి ప్రమాదం లేదు. ఆ! వాళ్ళు చెప్తారు అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు అని చెప్పేసి, అట్లా ఇబ్బంది ఏం లేదు. అట్లాంటి ఇబ్బంది ఏం ఒక లేదు. చిన్న బాబుకి 2 సంవత్సరాల బాబుకి సిఆర్పి ఇన్ఫెక్షన్ 41 వచ్చింది. ఆ! అంటే సిఆర్పి ఇన్ఫెక్షన్ 5 వరకు ఉండొచ్చు, ఓకే. అట్లాంటిది 41 వచ్చింది. బా. ఈ మధ్య కాలంలో జ్వరాలు వస్తే సిఆర్పి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సిఆర్పి ఇన్ఫెక్షన్ ఎందుకు పెరుగుతుందంటే కఫం వచ్చేసి బ్లడ్లోకి పోతుంది. ఆహా! ఈ కఫమే అది. ఓకే. ఆ తర్వాత మేము వైద్యం చేసాము. ఆ! డాక్టర్లు చెప్పారు అలోపతిలో లివర్ ప్రాబ్లం అవుతుంది, కామెర్లు వస్తాయి, ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఆయన అలా వాడిపించాము. 3 రోజులకి 5కి వచ్చింది, 3 డేస్లో. ఆ! ఎంత చిన్నోళ్ళకైనా వాడుకోవచ్చు, అద్భుతం. అద్భుతం. చేసుకోవచ్చు. అయితే పర్యవేక్షణలో చేసుకోవాలి. రైట్. ఇప్పుడు భృంగరాజు 5 చిటుకులు తీసుకోవాలి, అవును. ఎక్కువ అవును. తీసుకోవడం. అవును. కాలమేఘ వచ్చేసి ఓన్లీ పావు చెంచాని తీసుకోవాలి. ఓకే. విత్ అల్లం. అల్లం 3 రోజులే తీసుకోవాలి. ఓకే. 3 ఏళ్ళు 6 పూటలు మాత్రం తీసుకోవాలి, అచ్చా. అది నియమం. ఓకే. తర్వాత పోతుంది జ్వరం, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోవచ్చు గ్యాప్ ఇచ్చేసి. ఓకే. అయితే సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ప్లీజ్. నేలవేము పౌడర్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళు యూత్కి, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో కుర్రోళ్ళకి డైలీ 1 స్పూన్ నీళ్ళలో తాగమని తాపేస్తారు వాళ్ళకి. ఆ! నా దగ్గరకు వచ్చారు, అరే బాబు ఎందుకు తాగుతున్నారు మీరంటే గురువుగారు చెప్పారండి, ఇది వచ్చేసి ఎక్కువ తీసుకుంటే ఆ కోరికలు పోతాయి, ఆ! కోరికలు పోతాయి కాబట్టి మెడిసిన్ బాగా కుదురుద్ది అని చెప్పేసి. అరే రామ. ఓకే. అది 3 రోజులు ఇవ్వాలి వైద్యం ప్రకారం. ఆ! వాళ్ళు డైలీ 1 స్పూన్ తాపిస్తారు వాళ్ళకి. ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి ఏదైతే మంచి చేస్తుందో అది ఎక్కువ నష్టం చేస్తుంది, రైట్. రైట్. కరెక్ట్ తీసుకోకపోతే తెలియకపోతే. అంతే కదా. అది పాము విషయానికి కూడా పనికొస్తుంది. ఆ! ఈ భూమి మీద అత్యధిక చేదు ఉన్నది అది ఆ! నేలవేము. అవునా? దానికంటే చేదు వేమంటే ఏంది, వేప. వేప. ఓకే. నేలవేము అంటే నేల మీద ఉన్న వేము ఇది. ఓకే. పైన దాన్ని అల్లంతో కలిపి తీసుకోవాలి. ఎస్, ఇంకా చేదు కదండి. అల్లం విరగొట్టేస్తుంది చేదుని. అచ్చ దీనిలో విరగొట్టేస్తా. ఓకే. లేక మొత్తం ఎక్కువ చేదు ఉంటుంది. ఆ! చిన్న బిడ్డలకి 2 సంవత్సరాలు, సంవత్సరం పిల్లలకు కూడా ఒక చిటుక అల్లం రసం వేసి నాలుగు తగిలిస్తే కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడే. ఆ! ఎవరికి ఇవ్వచ్చు, ఒక చిటుకు ఇవ్వాలి. ఓకే. 5 ఏళ్ల పిల్లలు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే ఈ టెస్టులు చేయించుకొని రకరకాలుగా డబ్బులు ఇబ్బంది పడి, డబ్బులు పెట్టా కానీ బిడ్డ కోసం హాస్పిటల్ చుట్టూరు తిరిగి అవును. బాధ కదా, అవును. ఏమవుతుంది ఆందోళన కదా, అవన్నీ పోతాయి కదా దీంతో. అవును. ఒక 3 రోజులు ఇచ్చామనుకోండి దానివల్ల నష్టమేం లేదు, నష్టమే ఉంది. క్లీన్ అయిపోతుంది. అయితే బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో, ఆయుర్వేద కాలేజీలలో ప్రొఫెసర్లుగా ఉండి, ఫ్యాకల్టీగా ఉండి నేను ఎవడు అంటున్నా దయచేసి, ఆ! ఆ! ఇలాంటి ఇబ్బందులు వచ్చి పబ్లిక్ జ్వరాలతోటే వేలు ఖర్చు పెట్టేసుకుంటుంటే ఈ మూలిక వాడుకొని ఎవడు చెప్పడు, ఆ! వాళ్ళు వాడుకుంటారు. ఇది వాడుకోండి, చిన్న బిడ్డలకు కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది. ఈరోజు జ్వరం అంటే ఒక జలుబు దగ్గు వచ్చిందంటే 50,000 నుంచి ₹1,00,000 బిల్లు. అవునండి. మరి అది ఎవరు నివారిస్తారు చెప్పండి. ఒక సామాన్యుడికి డైలీ ₹1,000 సంపాదించుకొచ్చేటోడికి వాడికి 50,000 ఖర్చు అయిపోతే ఎన్ని నెలలు వాడు కోలుకుంటాడు చెప్పండి.
2 బిడ్డలకు వస్తే ₹1,00,000. అవును. మరి అప్పులైపోరా? మరి ఎందుకు వాడుకోమని చెప్పట్లేదు వీళ్ళు? మీరు ఆ మందులతో ఈ మందులు కూడా వాడుకోండి. ఇప్పుడు మేము వాడుతున్నాం, మేము చనిపోలేదు, మా పిల్లలకు వాడుతున్నాం. అంతేగా, ఎందుకు చనిపోతారండి? అన్ని వైద్యాలకు మూలం ఆయుర్వేదమే కదా. ఒకే మాట చెప్పేస్తారు, మీరు ఆయుర్వేదం వాడకూడదు ఆ, చెప్పేస్తారు. మీకు ఫోన్లో చెప్పాను, మా పాప 4వ సంవత్సరం ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతుంది. నేను నా మెడిసిన్ ఇచ్చి పంపిస్తాను పాపకి. ఆ. డాడీ తగ్గిపోయింది అని చెప్తుంది. ఆ, మరి ఎంబీబీఎస్ చదువుతూ వాడుతున్నారు కదా. కరెక్ట్. మరి మామూలు వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు దీని గురించి? తెలుసుకోవాలి. ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఎంత మోతాదు వాడాలి అని అందరూ తెలుసుకోవాలి కదా. అది బాధ్యత కదా. అవును. వాళ్ళు చెప్పినట్టు ప్రతిసారి హాస్పిటల్ తిరుగుతుంటారా? దీపావళి జ్వరం, దసరా జ్వరం, వినాయక చవితి జ్వరం, చలికాలం జ్వరం, వర్షాకాలం జ్వరం, 6 జ్వరాలు వస్తాయి సార్. ఆ, 6 సార్లు హాస్పిటల్కి పోతారు. అవును. ఇప్పుడు వర్షం పడిపోయిందా చూడండి, ఒక 10 రోజులు మొత్తం క్యూ అవును. ఏ హాస్పిటల్ అయినా కానీ. ఎందుకు అలా? మనం కొంతైనా జ్ఞానం చేసుకోవాలి కదా. ఏమేమి ఔషధాలు ఉన్నాయి, ఏం వాడుకోవాలని తెలుసుకోవాలి కదా. అది మన బాధ్యత కదా. కరెక్ట్. ఎప్పటి నుంచో ఆయుర్వేదము వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా. మరి దాన్ని ఎందుకు వెనక్కి తొక్కేయాలి వేరే వాళ్ళ స్వార్థం కోసం? కొన్ని మెషినరీస్ అవి ఇవేవో వచ్చేసేసి అదేలేండి, అదే. వచ్చింది కానీ దీన్ని డెవలప్ కాకుండా తొక్కేశారు కదా సార్. ఈరోజు నార్త్లలో విపరీతంగా వాడతారు ఆయుర్వేదం, తర్వాతనే అలోపతి. అంటే జ్వరాలకు ఇట్లా రైట్. మన దగ్గర కూడా అలా జరగాలని కోరుకుందాం. జరగాలి అట్లా. ఇప్పుడు కొత్తగా మన గవర్నమెంట్ అంటుందంట ఇంటిగ్రేటెడ్. మంచి ఆలోచన అది, మంచి అంటే ఆలోచన. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి అవును. మళ్ళీ BAMS ఆయుర్వేదం చదివిస్తారు. వెరీ గుడ్. అలాంటప్పుడు అన్ని కేసులు సాల్వ్ అయిపోతాయి. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇట్లా గుండె జబ్బులు వస్తున్నాయి, పక్షవాతం వస్తుంది, మెదడుకు స్ట్రోక్ వస్తుంది, వీటన్నిటి భయాందోళనలో ఉన్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరు భయపడే అవసరం లేదు. ఉమ్, వ్యాయామం ఖచ్చితంగా చేయాలి, రాత్రిపూట నిద్రపోవాలి, ఆహారము వారికి మించి తీసుకోకూడదు. మించి అంటే ఆల్రెడీ కొవ్వు శాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా అర్జున ఔషధం ఖచ్చితంగా వాడుకుంటే మంచిదని నేను చెప్తాను. అది వాళ్ళ ఇష్టం. ఓకే. వాడుకుంటే హ్యాపీగా ఉంటారు, ప్రమాదమే ఉండదు, గుండె బలమైపోతుంది. మా ప్రేక్షకులకు ఏమైనా డౌట్ వస్తే మీకు కాల్ చేయొచ్చా? ఖచ్చితంగా 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ నేను సమాధానం చెప్తాను. నాది రాత్రిపూట అంతా ఫోన్ రింగ్లోనే ఉంటుంది, మ్యూట్లో పెట్టను. పగులు మ్యూట్లో పెడతా, రాత్రులు ఆన్లో పెడతా నేను. ఎనీ టైం నాకు వస్తాయి ఫోన్లు. అచ్చా. ఇట్లా ఇబ్బంది ఉందని వచ్చేస్తాయి. ఓకే. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చెప్తాను. వండర్ఫుల్. హార్ట్ కానీ, పెరాలసిస్ కానీ, దగ్గు, డెంగ్యూ ఫీవరు. డెంగ్యూ ఫీవర్ ఛాలెంజ్గా తగ్గించేస్తున్నాయి. ఎవరికైనా సలహా ఇచ్చి వాళ్ళే తగ్గించుకుంటారు, మనం చెప్పే అవసరం లేదు. అదేలేండి. ఇప్పుడు మీరు విన్నారు కదా శ్రీనివాస్ సార్, యుఎస్ సార్, మరి ఆయనకు 2 డేస్లో ఓకే అయిపోయింది కదా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆయన వచ్చేసి IIT స్టూడెంట్, మాస్టర్ IIT స్టూడెంట్, అమెరికా సిటిజన్షిప్ ఆయన. మరి ఆయన ఆయుర్వేదం గురించి అంత గొప్పగా చెప్తున్నారు. మరి మనం కూడా తెలుసుకోవాలి కదా. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఖచ్చితంగా మేమైతే పాటిస్తాం, ఇక్కడ నుంచి మీ సలహాలు పాటిస్తాం. మా ప్రేక్షకులకు కూడా ఏ డౌట్ వచ్చినా మీకు ఫోన్ చేస్తారు, దయచేసి వాళ్ళ సందేహాలను తీర్చండి. ఖచ్చితంగా.